హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి నిన్న వినాయక చవితి పండగ వీడియో అనమాట. అయితే మేము మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నాము అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. వీడియో లెంత్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి. సో చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్లనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అయితే చూస్తున్నారు కదండి. ఫస్ట్ అయితే నేను మార్నింగే లేచి ఇంకా స్నానం చేసేసుకొని పూజా రూమ్లో అయితే పూజ చేసుకున్నానండి. అంటే దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా వినాయక చవితి రోజు మనము వినాయకుడిని కూర్చోబెట్టుకుంటాం కాబట్టి ఇంకా అలానే పూజా రూమ్లో కొంచెం ప్లేస్ ఉంటే అటుపక్కకు ఇంకా చిన్న పీట పెట్టుకొని ఇంకా పూజ రూమ్ అయితే సిద్ధం చేసేసుకుంటున్నానండి. సో పూజకు కావాల్సిన సామాన్లన్నీ మా వారైతే తీసుకురావడానికైతే బయటికి వెళ్ళారనమాట. అలానే గణపయ్యను కూడా తీసుకొస్తానని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా నేను ముందుగానే ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నానండి. ఒక పక్క వంట చేస్తూ నైవేద్యాలు అయితే వండుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత మరో పక్క ఇలా మొత్తం పూజకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. మనము వినాయక చవితి నాడు వినాయకుడి దగ్గర గండ దీపం వెలిగిస్తాం కాబట్టి ఆ దీపం కోసం ఇలా మట్టి పాత్రలను అయితే తీసుకున్నానండి. సో మట్టి దీపాలన్నమాట. అయితే వీటికి మంచిగా చక్కగా కడిగేసుకున్న తర్వాత పసుపు పెట్టేసి నిండుగా పసుపు పెట్టుకోవాలండి. ఆ తర్వాత అన్ని వైపులా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే 2 తీసుకున్నానండి. ఒక దానిపైన ఒకటి పెట్టుకొని ఇలా దీపం అయితే వెలిగించుకుంటా అనమాట. ఇవైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నవేనండి. సో ఈ ఇయర్ కూడా ఇలా కడిగేసి నేనైతే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇలా మొత్తం పూజకు సంబంధించిన సామాన్లన్నీ కడిగేసి అలా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని ఇలా సర్దేసుకున్నానండి. ఆ తర్వాత నైవేద్యాలు వచ్చేసి నాకైతే మార్నింగ్ టైం అనేది సరిపోలేదండి. అందుకే నేను పులిహోర చేసి ఇంకా దేవుడికైతే నైవేద్యం పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఎలానో సాయంత్రం మళ్ళీ పూజ చేస్తాం కాబట్టి అప్పుడైతే పాల తాలికలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వాటికి సంబంధించినవి కూడా చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, అభి ఇంకా మా వారిద్దరు వెళ్ళేసి గణపతిని తీసుకొచ్చారు. అలానే వాటికి సంబంధించిన పత్రిలు ఇంకా పూజకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చారండి. ఇంకా నేనైతే వినాయకుడిని అయితే మంచిగా మంగళహారతి ఇచ్చేసి లోపలికైతే ఆహ్వానం పలికానండి. సో ఇలా తీసుకొచ్చేసామన్నమాట. ఈ మా బుజ్జగనపై అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. నాకైతే ఎంతో ముద్దుగా ఉన్నాడో మీరు కూడా చూడండి. సో ఎలక పైన కూర్చున్నాడనమాట. చాలా బాగుందండి. చిన్న సైజులోనే బట్ సూపర్గా ఉందన్నమాట. ఎప్పుడు నేను ఇదే సైజులో పెడుతూ ఉంటానండి. కానీ నేను ఎప్పుడు మట్టి గణపతినే పెట్టేదాన్ని అనమాట. ఈసారి అయితే మా వారైతే ఇలా కలర్ మా వినాయకుడిని పెట్టుకుందామని చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి ఇలా తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోగానే నేనైతే పీట పైన క్లాత్ పెట్టేసి ఇంకా అలానే కొంచెం బియ్యం వేసేసి పసుపు కుంకుమ వేసి సర్దేసి పెట్టుకున్నానండి. సో వాళ్ళు రాగానే ఇంకా ఇలా హారతి ఇచ్చేసి వినాయకుడిని అయితే తీసుకొచ్చి లోపలైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను ముందుగానే పూజకు సంబంధించిన సామాన్లన్నీ సర్ది పెట్టుకున్నాను, నైవేద్యాలు చేసుకున్నాను కాబట్టి ఇంకా టకటక చేసేస్తున్నానండి. పూజ అయితే 11 గంటలకి మంచి ముహూర్తం ఉంది అని చెప్తే ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా అన్ని పనులు చేసుకున్న తర్వాత వినాయకుడిని అయితే ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే తెచ్చి పెట్టేసిన తర్వాత ముందుగా వినాయకుడిని గంధం కుంకుమ పెట్టేసి ఆ తర్వాత మంచిగా పూలమాల, వస్త్రము, పత్రిలు అలానే అన్నీ పెట్టేసి ఇంకా పసుపు వినాయకుడిని చేసుకోవాలి కాబట్టి పసుపు వినాయకుడిని పెట్టి అలానే దీపారాధన అయితే చేసుకున్నానండి. సో చాలా తక్కువ అంటే ఎలాంటి హడావిడి లేకుండా ఎక్కువ నైవేద్యాలు లేకుండా పొద్దున్నైతే ఇలా పులిహోర చేసేసి మళ్ళీ సాయంత్రం అయితే ఉండ్రాళ్ళ పాయసం చేసుకున్నానండి. సో ఈ విధంగా నేనైతే పూజ అయితే నీట్గా చేసుకున్నాను అనమాట. అలానే మా పిల్లలైతే ముందు రోజే వినాయకుడిని అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నారండి. సో మా అభి అయితే స్కూల్లో చేశాడనమాట మట్టి వినాయకుడు అయితే, అదైతే ఇంటికి తీసుకొని వచ్చేసాడండి. ఇంకొచ్చేసి రీతు నేను కూడా చేస్తా అని చెప్పేసి పిండి వినాయకుడిని అయితే తయారు చేసిందండి.